సిటీ న్యూస్ కి స్వాగతం. ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్న సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏజే రమేష్లు పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెల్లడైన సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్లు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న సమస్యలపైన సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రుల్లో అదేవిధంగా పిహెచ్సిలలో సర్వేలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సర్వేలో సిపిఎం ఇల్లందు మండల కార్యదర్శి ఆలెడ్డి కిరణ్ కుమార్, మండల నాయకులు తాళ్లూరు కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తానా, ఎస్కే ఖాదర్, మాదారపు వెంకటేశ్వర్లు, ఆలెడ్డి సంధ్య తదితరులు పాల్గొన్నారు. బెడ్కి ఇద్దరు ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేరుకి భద్రాచలం పెద్దదైనా, అది 200 బెడ్ హాస్పిటల్ అయినా, ఎమర్జెన్సీ ఓపీ అంటే మధ్యాహ్నం నుంచి మళ్ళీ పక్క రోజు పొద్దున్న దాకా ఉండే ఎమర్జెన్సీ ఓపీ ఇల్లంతే హైయెస్ట్. భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం కంటే ఇల్లంతే హైయెస్ట్. ఎందుకు హైయెస్ట్ అంటే అక్కడ నంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు బయట చూపించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్కి వెళ్తారు. ఇల్లందుకు వచ్చేసరికి ప్రైవేట్ హాస్పిటల్, డబ్బులు ఉన్నా లేకపోయినా ఉన్నది స్పెషలిస్ట్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటలే మనకున్న ప్రొవిజన్, లేదంటే ఖమ్మం పోవాల్సిందే. అందుకనే మన ఎమర్జెన్సీ ఓపీ ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దానికి ఏంటంటే, మన హెల్త్ మినిస్టర్ సారు మన ట్రైబల్ జిల్లాలో ఒక్కొక్క జిల్లా నుంచి మీ రిక్వైర్మెంట్స్ ఏంది, ఏమేం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నిన్నగాక మన పేపర్లో వచ్చి ఉంటాయి. ఈ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని, కొత్తగూడెం DCHS, DMHO వీళ్ళందరినీ పిలిచి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అయితే మేము ఆల్రెడీ ఇచ్చాం. ఈరోజు సిపిఎం పార్టీ బృందం ఇల్లందు నియోజకవర్గ కేంద్రమైనటువంటి ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇది 30 పడకల ఆసుపత్రిగా రికార్డుల్లో కొనసాగుతూ ఉంది. ఇటీవల ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేసి కొత్త నిర్మాణం ప్రారంభించింది. త్వరితగతిన ఆ భవన నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలకు అందుబాటులోకి తీసుకురావాలి అనేది సిపిఎం పార్టీగా మేము గ్రహించినటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశము, 30 పడకల హాస్పిటల్ పేషెంట్ల యొక్క ఒత్తిడి మూలంగా 65 బెడ్స్ అనఫిషియల్గానైనా సరే అవి కొనసాగుతున్నాయి అని చెప్పేసి పేషెంట్ల ద్వారా వివరాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మౌలికంగా కొన్ని వసతులు, వనరులు లేవు. ఇది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఇల్లందు నియోజకవర్గం. అటు మైనింగ్ కానీ, ఇటు ఏజెన్సీ ప్రాంతం కావడం, ముఖ్యంగా టేకులపల్లి నుండి అటు గుండాల, ఆళ్లపల్లి, ఇటు కారేపల్లి, ఈ ఏరియా అంతా కూడా కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వైద్యాలయం. దీనికి కనీసం వసతులు లేకపోవడం అనేది చాలా బాధాకరం. అనేక మంది ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం ఏవి కూడా అమల్లోకి రాలేదు. ముఖ్యంగా పేషెంట్లు దాదాపు 800 మంది ఓపీ జరుగుతూ ఉంది. ఇన్ పేషెంట్లు కూడా దాదాపు ఎక్కువ మంది ఉంటున్నారు. డయాలసిస్ ఉంది. ఇక్కడ సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. సుమారు 30-35 మంది డాక్టర్లు ఉండాలి, 16 మంది ఉన్నారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నారు. ఈవెన్ సూపరింటెండెంట్ గారితో సహా మొత్తం కాంట్రాక్ట్ సిస్టమే ఉన్నారు. ఒక ANMకి మాత్రం పర్మనెంట్ సిబ్బందిని నిర్ణయించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే మందుల విషయానికి వచ్చినప్పుడు కనీసం సిరంజీలు కూడా లేవు. సిరంజీలు లేకుండా, బ్లడ్ శాంపిల్స్కి సంబంధించినటువంటి ట్యూబ్స్ లేకుండా అక్కడ వైద్యం సక్రమంగా ఎలా సాగుతుందో ప్రభుత్వానికి అర్థం కావాలి.
అట్లాగనే పేషెంట్లు ఇంత ఎక్కువ ఒత్తిడి వస్తూ ఉంటే కనీసం అంబులెన్స్ లేదు. ఇంత పెద్ద హాస్పిటల్కి, ఇంత పెద్ద ఫ్లోటింగ్ ఉన్నటువంటి హాస్పిటల్కి కనీసం అంబులెన్స్ లేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క తీరుని అద్దం పడుతూ ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు తీవ్రమైనటువంటి సీరియస్ ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఇప్పటికే కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇదేదో అధికారులు రాసిస్తే ఎమ్మెల్యేనో ఎంపీనో అది ఫార్వర్డ్ చేసినట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా దీనికోసం పట్టుబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సమస్యలు సాధించడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు సీరియస్గా ప్రయత్నం చేయలేదు అనేది అర్థమవుతుంది. సీరియస్ అయితే ఇక్కడ ఒక ఐసీయూ పెట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక 5 బెడ్లో 6 బెడ్లో ఐసీయూని ఏర్పాటు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే సీరియస్ కేసులని బయటకు పంపాలి అని చెప్పేసి అనుకున్నప్పుడేమో అంబులెన్స్ కొడుతుంది. అట్లాగనే ఇక్కడ మందులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా బయటికి రాస్తున్నారు అనేది పేషెంట్లు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ప్రభుత్వం వైపు నుండి ఇక్కడ వనరులు సమకూర్చి, మందులు సమకూర్చి, సిబ్బందిని సమకూర్చి, పర్మనెంట్ డాక్టర్ని సమకూర్చడం ద్వారా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం పార్టీగా మా బృందం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మొత్తం సమస్యలను క్రోడీకరించి తక్షణమే కలెక్టర్ గారికి విన్నవిస్తాం. కలెక్టర్ గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఈ ప్రభుత్వ హాస్పిటల్, ఇది మొత్తం ఒక ఇల్లందు కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్ గురించే కాదు, మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని పరిస్థితులు ఇట్లాగనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీదేమో పైకేమో మాటలు చెప్తున్నారు, వైద్యానికి మేము పుష్కలంగా నిధులు ఇస్తున్నాం, వైద్యాన్ని నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆచరణేమో గుమ్మం దాటడం లేదు. ఈ రకంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ వివరణల ఆధారంగా తక్షణమే ఈ మౌలిక వసతులు, వనరులు కల్పించి మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఒక ముఖ్యమైన నిర్ణయం చేసింది. ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యాన్ని పటిష్టం చేయాలని, తగినంత బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు చేయాలని, ఈ కేటాయింపులు లేని కారణంగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి విద్య కానీ వైద్యం కానీ రెండు ఈరోజు కార్పొరేట్ మయం అయిపోతున్నాయి, ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఒక సాధారణ సగటు మానవుడు తనకొచ్చే ఆదాయంలో 70% విద్యకి వైద్యానికే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఇవి కొరత ఉన్న కారణంగా ఆ 70% తనకొచ్చే ఆదాయంలో వాటికి ప్రైవేట్లో ఖర్చు పెట్టడం వల్ల మిగతా 30% ఆదాయంతో కుటుంబ జీవనం మొత్తాన్ని కూడా వెళ్ళదీసేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి సగటు మానవుడు గురవుతూ ఉన్నాడు. అందుకని ప్రైవేట్ కార్పొరేట్లో అందుతున్నటువంటి వైద్యం అది ఎందుకు అందుతుంది అని చూసినప్పుడు ప్రభుత్వ రంగంలో ఆ కొరత ఉండటం వల్ల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేనందువల్ల ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినటువంటి ప్రజలు అప్పో చేసి తల తాకట్టు పెట్టి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోతూ ఉన్నారు. అట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా వైద్యం పటిష్టంగా అమలు చేయాల్సింది ప్రభుత్వ రంగంలో. ఆ ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యం ఎలా ఉంది అని పరిశీలించడానికి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని అలాగే పిహెచ్సిలు అన్నింటినీ సందర్శిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇల్లందు హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాల మీద, అలాగే స్టాఫ్ కొరత మీద, మందుల కొరత మీద, ఇక్కడ అందుతున్న వైద్య సదుపాయాల మీద మొత్తం పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఆ సమాచారం మొత్తాన్ని కూడా సేకరించడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ గుర్తించినటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు, ఇది ఏజెన్సీలో ఉన్నటువంటి ఆసుపత్రి, ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుండాల మండలం, టేకులపల్లి మండలం, ఆళ్లపల్లి మండలం, కార్యపల్లి మండలం, ఇల్లందు మండలం, 5 మండలాలకు సంబంధించినటువంటి రోగులు వచ్చేటువంటి ఒక పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఉంది. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఈ హాస్పిటల్కి చైర్మన్, హాస్పిటల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన యొక్క పాత్ర దీంట్లో ఏంటి? సిపిఎం పార్టీగా ఇక్కడ సౌకర్యాలు అందే వరకు, ఇక్కడ వైద్య సిబ్బందిని అపాయింట్ చేసే వరకు, ఇక్కడ మందులు అందే వరకు ఆ రకమైనటువంటి పోరాటాన్ని దశల వారీగా సిపిఎం పార్టీ భవిష్యత్తులో కొనసాగిస్తుంది. ఇప్పుడు మేము గుర్తించిన ఈ మొత్తం సమస్యల మీద మా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్కి, కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తాం. చేసిన ఫలితం లేకపోతే
వెంటనే మా పోరాటంలోకి దిగుతాం, దశల వారీ ఉద్యమాలు చేపడతాం. ఆ రకంగా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సిపిఎం పోరాటాలకు సిద్ధం అవుద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇల్లందు మండల వాసులకు నమస్కారాలు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వైద్య విద్య పైన ప్రభుత్వం చూపుతున్న చొరవ ఏంటని చెప్పి దాని అంశం పైన ఇక్కడ సర్వే నిర్వహించాం. ఈ సర్వేకు మా జిల్లా కార్యదర్శి మత్స్య వెంకటేశ్వర గారు, అదే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విజయ రమేష్ గారు వచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లందు మండలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఇది మెయిన్ హాస్పిటల్, కానీ ఇక్కడ అనేక సమస్యలు పొరబడి ఉన్నాయి. అధికారులు డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత చాలా ఉన్నది. పేషెంట్స్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పి అన్నారు. అంటే హెడ్ క్వార్టర్లో ఉంటున్న ఎమ్మెల్యే గారు ఇల్లందు ఈ హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆ సమస్యలపైన ఎందుకు స్పందించట్లేరో వారు ఒకసారి గ్రహించుకోవాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ప్రజల ఆరోగ్య పరిస్థితి అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారిని వారు వెంబడే స్పందించి ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం మండల పార్టీగా.